హాయ్! హలో! వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. లక్కీస్ కిచెన్‌లో ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ చేపల పులుసు దీన్ని బొచ్చ అంటారండి. చేపని. ఈ చేపని శుభ్రంగా పసుపు, ఉప్పు, పెరుగు వేసి కడిగి పెట్టుకున్న దాన్ని ఇంకోసారి వాష్ చేస్తున్నానండి. అలాగే దాన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి మనము మసాలా చూద్దాం. టమాటా, ఉల్లిపాయ 2 మిక్సీ జార్‌లో వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అది మిస్ అయిందండి పెట్టలేదు. అలాగే మసాలా ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మనం కడిగి పక్కన పెట్టిన ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, తగినంత కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. చేతులు పెట్టకూడదు, కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి దాన్ని బాగా కలుపుకుంటే ఆ ముక్కలకి మనం ఉప్పు, కారం వేసిందంతా బాగా పడుతుంది. అది అంతా కలిపిన తర్వాత మనం చింతపండు తీసుకుందాం. చింతపండు ఒక 150 గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. దాన్ని కడిగి దాంట్లో మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టాలి. పక్కన పెట్టేసి స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే వెంటనే కరివేపాకు వేసింది చూపించలేదు. మనం టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఫస్ట్ ఆయిల్‌లో వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చేసి అది కూడా దానిలోనే వేసేయాలి. వేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత దోరగా మగ్గిన తర్వాత దానిలో మనం అల్లం పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా 1.5 టేబుల్ స్పూన్లు అల్లం వేయాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన పోయేలాగా మగ్గాలి. కొంచెం వేగనిచ్చి దీనిలో ఇప్పుడు మనం అన్నీ ఉప్పు, కారం అన్నీ వేసి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ నూనెలోనే వేసేయాలి. ఈ ప్యాన్లో వేసేసుకుని మొత్తం ముక్కలన్నీ వేసి దాన్ని మళ్ళీ ఒక క్లాత్ సాయంతో అలా కలుపుకోవాలి. కొంచెం ఆయిలు, ఆ కారము, మనం పెట్టుకున్న పేస్ట్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపి అలాగే మళ్ళీ స్టవ్ పైన పెట్టి అది మగ్గుతూ ఉంటుంది. మనం ఇక్కడ నానబెట్టుకున్న చింతపండుని పిసికి ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో తగినన్ని వాటర్ పోసుకొని చింతపులుసు తీసుకోవాలి. ఆ పులుసుని ఆ ముక్కలలో వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత ఇంకొకసారి కొంచెం తిప్పుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి మూత పెట్టేయాలి. మూత పెట్టేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లాత్ సాయంతో తిప్పాలి. ఇలాగే తిప్పాలండి. మనం గంటె పడితే ముక్కలన్నీ అలా చితికిపోతాయి. ఇది ఒక్కటి మాత్రం చేయొద్దు. అలాగే మనం పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత మళ్ళీ బాగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఇది చూడండి దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ మొత్తం అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అంతే, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. మీరు కూడా చేసుకోండి. చేసి తిని చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.